ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం. టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో సిగపట్లు. అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్. జంపు జిలానీలకు టికెట్లు ఇవ్వరాదని అసలు కాంగ్రెస్ నేతల పట్టు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికార పత్రికలు మనం పతాక శీర్షికలు వచ్చిన కథనం. ఇది ఉప ఎన్నికల గ్యారంటీ. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఏమిటంటే 3 నెలల్లోపు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరారో ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన 3 నెలల లోపు అంటే అక్టోబర్ చివరి లోపు నిర్ణయం తీసుకోవాల్సిందిగా, ఇక్కడ బాగా జాగ్రత్తగా వినాలి, తీర్పు కాదు, నిర్ణయం తీసుకోవాల్సిందిగా అన్నాడు. నిర్ణయం అంటే తీర్పే, కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అత్యాశ ఎక్కువ. సహజంగానే అత్యాశ ఎక్కువ అంటే ఎట్లా చెప్పగలమంటే వాళ్ళు కోరుకునేది జరగాలి. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో, కాంగ్రెస్లో చేరారో వాళ్ళను అనర్హులుగా సుప్రీంకోర్టే ప్రకటించాలని వీళ్ళ డిమాండ్, వీళ్ళ పిటిషన్ సారాంశం. కానీ రాజ్యాంగం స్పీకర్లకు, చట్టసభల స్పీకర్లకు ఇచ్చిన హక్కులు అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఓకే, కీలకమైన తీర్పుగానే భావించాలి. ఎందుకు? ఇంతకుముందు బహుశా డెడ్ లైన్ ఏం పెట్టలేదు, కానీ ఇక్కడ 3 months డెడ్ లైన్ అని పెట్టేది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏమిటి? 3 నెలల లోపు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫిరాయింపుల పైన ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మన వారికి చెప్పడానికి లేదు. ఓకే, ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ మీడియా చేస్తున్న పని, బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత మీడియా, సోషల్ మీడియాలో ఇది సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకుంటారు, వాడు యూజులు అంటారు. యూజులు ఏమి 10 ఏళ్ల పాటు మొత్తం రాష్ట్రాన్ని పంటికి అందకుండా మింగేసిన ఈ బీఆర్ఎస్ నాయకులకు మద్దతు ఇచ్చే కుహన మీడియా అనండి, లేకుంటే బోగస్ జర్నలిస్ట్ అనండి, ఏమన్నానండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలో దిగారు. ఎట్లా సరే ఉప ఎన్నికలు రావాల్సిందే, కాంగ్రెస్ ఓడిపోవాల్సిందే. నాయన ఉప ఎన్నికలు వస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది. దీనికి సంబంధించి కూడా చాలా లెక్కలు నా దగ్గర చాలా విశ్లేషణ ఉంది, అది తర్వాత చెప్తా ఇంకొక వీడియోలో. ఓకే, ఐ థింక్ స్టేషన్ ఘనపూర్లో మినహా అక్కడ రాజా అని ఒక అభ్యర్థి ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. మిగతా 9 చోట్ల అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేదు. సరే, ఆ విషయం చెప్తే పాపం బీఆర్ఎస్ వాళ్ళు నొచ్చుకుంటారు, కానీ అది ఫ్యాక్ట్. అయితే గతంలో ఈ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే అసెంబ్లీలో ఒక సందర్భంలో ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఉప ఎన్నికలు రావు అని చెప్పాడు, అంతే, ఇంకేమలేదు ఆయన. ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదన్నాడు. చట్టం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అన్నాడు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న చట్టం ఆ తర్వాత మారలేదు, అదే చట్టం ఇప్పుడు ఉంది కనుక ఉప ఎన్నికలు రావు అని అన్నాడు. దాంతో ఇక మరుసటి రోజు నుంచి రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా నువ్వు ఎట్లా మాట్లాడతావు భయ్? ఏం సీఎం అయి ఉండి నువ్వే జడ్జిమెంట్ ఇస్తావా, నువ్వే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని వీళ్ళు అంతా రంగేలు వేశారు. అదొక సబ్జెక్ట్. అయితే కాంగ్రెస్లో చేరిన ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే 3 నెలలు ఇంకా సమయం ఉంది, తీసుకోకముందే స్పీకర్ను మీరు ఎట్లా ప్రభావితం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రభావితం చేస్తుందో మరి బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. ఉప ఎన్నికలు రావు అంటేనే అసలు మొత్తం కోర్టు ధిక్కారం అనే దాకా వెళ్ళిపోయారు. మరి స్పీకర్ కూడా కోర్టే, ఇది కూడా కంటెంప్ట్ కిందకే వస్తుంది. మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో మనకు తెలియదు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు, దానికి కట్టుబడి ఉండాలి.
లేదా ఆ తర్వాత మీరు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే మీరు సుప్రీంకోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు, లేదా మీరు ఐక్యరాజ్య సమితికి పోవచ్చండి. ఎవరు కాదనడానికి లేదు. తర్వాత ఇక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ఇక్కడ. అసలు ఈ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? ఓకే, అంటే విత్తనం ఎవరు వేశారు, నాట్లు ఎవరు పోశారు, నారు ఎవరు పోశారు అనేది ఆ సబ్జెక్టు నేను పోదలుచుకోలేదు. అది చాలా ఆయారం గాయారం అనేది చాలా ఓల్డ్ వ్యవహారాలు అవన్నీ. బట్ మనం తాజా పరిణామాలే ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువ డిస్కస్ చేయాలి. 2014లో తెలంగాణ ఏర్పాటైంది, రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. మళ్ళా మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక్కూరు ఈ బీఆర్ఎస్ ముఠా. సో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన హయాంలో జరిగింది ఏంటంటే మొత్తం ఫిరాయింపులేనండి. చూడండి, నేను లెక్క చెప్తా. 2014లో 63 సీట్లతో, అంటే మ్యాజిక్ ఫిగర్ 60 అవుట్ ఆఫ్ 119కి ఇంకొక 3 సీట్లతో ఆధిక్యంతో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే 2023లో వాళ్ళు దిగిపోయిన నాటికి వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 104 మంది అండి. ఈ 104 మంది గెలిచారంటే కాదు, దాన్ని చెప్తా ఆర్డర్ అంతా. కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో 12 మంది చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళలో 12 మంది చేర్చుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత వీళ్ళకి దక్కింది. 2018 ఓకే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి పారేసి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారండి. వాళ్ళు ప్రజాస్వామ్యము, భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ మన సంస్కృతి, సంప్రదాయాలు, చట్టము, అసలు వాళ్ళకున్న ఏమంటాము ఆ జ్ఞానము మనకి ఎవరికి లేదు, మిగతా వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి రాదు. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 21 మందిలో 2014లో గెలిచిన 21 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో 7 టీఆర్ఎస్ చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ 7 చేసుకున్నారు. ఆ సమయంలో 2014లోనే తెలుగుదేశం పార్టీ 15 చోట్ల గెలిచింది. ఆ 15లో 12 మందిని గుంజేశారు, లాగేశారంటే వాళ్ళే, అంటే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి వాళ్ళు ఆకర్షితులై చేరారనమాట, మనం అనుకోవాలట. వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గెలిస్తే వాళ్ళంతా కూడా చేరారు, టీఆర్ఎస్ చేరారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప వాడు కూడా చేరిపోయారు టీఆర్ఎస్. నల్గొండ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అండ్ మల్కాజ్గిరి అప్పుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, వీళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత 2014 to 2023 వరకు అసలు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేకుండా చేసి పరేశారు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దక్కదు. 2018లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లకు గెలుచుకుందండి, అవుట్ ఆఫ్ 119లో 88 మంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది గెలిస్తే అందులో 12 మందిని లాగేశారు. కక్కుర్తి కాకపోతే ఇంకేం చెప్పండి, ఇది కక్కుర్తా కాదా? మీకు మ్యాజిక్ ఫిగర్ కంటే 28 సీట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 88 సీట్లు వచ్చినా ఇంకొక 12 మంది కాంగ్రెస్ నుంచి చేర్చుకోవడం వల్ల ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ 6 సీట్లకు తగ్గిపోయింది. సో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అట్లాగే అదే సమయం 2018లో తెలుగుదేశం పార్టీ నుంచి 2 గెలిచారు, సంధ్య వెంకట వీర అండ్ మెచ్చా నాగేశ్వరరావు. వాళ్ళిద్దరు కూడా చేర్చుకున్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడైనా, లేకుంటే దాన్ని ఏమంటారు మన బీఆర్ఎస్గా ఉన్నప్పుడైనా ఈ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. అసలు ఫిరాయింపులు అనేది ఒక సబ్జెక్ట్, అది ఫిరాయింపు వాళ్ళు రావాలి అంటే ఈ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించాడు కేసీఆర్, అట్లాగే ఫిరాయింపులు అనేది ఒక ప్రాక్టీస్గా ఎందుకు అంత ముమ్మరం చేశాడు అనే దానికి సంబంధించి ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఇంటి పార్టీ కదా. ఎవరి ఇంటి పార్టీ? కేసీఆర్ ఇంటి పార్టీ కాదు, తెలంగాణ ఇంటి పార్టీ. ఇది వాళ్ళ క్లెయిమ్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ కనుక అది ఉద్యమ పార్టీ అయినా, ఫక్తు రాజకీయ పార్టీగా మారినా, మరొకటైనా, ఇంకోటైనా వాళ్ళు ఏం చేసినా అది చేసిందే నిజం, వాళ్ళు చెప్పిందే నిజం. వాళ్ళు
వాడు ఏం చెప్పితే అదే మనం నమ్మాలి. ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఇన్ని చెప్పాను లెక్కలన్నీ. దాదాపు 60-70 మందికి పైగా వాళ్ళు రకరకాల వివిధ పార్టీల నుంచి వాళ్ళు 9.5 ఇయర్స్ టెన్యూర్‌లో వాళ్ళు చేసుకున్నారు. కానీ మరి వాళ్ళు మరి సాధారణంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినంత ఏమిటి? మేము చేసిన సంసారమే బాబు. మిగతా వాళ్ళు చేస్తే అది వేరే కదా! కాబట్టి మేము అంతా కూడా చట్టబద్ధంగా చేస్తాము. తర్వాత విలీనం చేసుకుంటాం. వాళ్ళు ఆ టెక్నిక్ వాడారు. దానివల్ల ఏంటంటే జరిగింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి గానీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గానీ, మరొక రకంగా గానీ వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళకు నైతికంగా హక్కు లేదు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.